మిత్రులందరూ కలిసి కౌన్సిల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపాలిటీలో జరిగింది. దాదాపు గత 10 సంవత్సరాలుగా ఈరోజు మేము తెప్పించుకున్న డేటా ప్రకారం ఒక్క హరితహారంలోనే 15 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి మా గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా గుర్తించడం జరిగింది. ఒక్క హరితహారమే కాదు, రోడ్ల నాణ్యతలో కానీ, సూర్యాపేటలో ఉన్నటువంటి డివైడర్ల మీద కానీ, సూర్యాపేటలో చేసినటువంటి పలు రకాల కార్యక్రమాల్లో దాదాపు సూర్యాపేట మున్సిపాలిటీలో 100 కోట్ల రూపాయల అవినీతిని గత 10 సంవత్సరాలుగా ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా డేటా తెప్పించుకొని గుర్తించుకోవడం జరిగింది.